చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం పైన అప్పుల భారాన్ని పెంచడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తున్నటువంటి పరిస్థితుల వలన ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. కీలకమైనటువంటి కొన్ని అంశాలపైన ఆయన సూటిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ అంశాలు ఏంటి, వాటికి సమాధానాలు ఉన్నాయా లేవా, ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నేత అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు ఉన్నారు. విద్యాసాగర్ గారు నమస్కారం. విద్యాసాగర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. కొన్ని పాయింట్స్ని స్ట్రైట్గా ఆయన మాట్లాడారు. టోటల్ ఆయన ప్రెస్ మీట్ మొత్తాన్ని సమరైజ్ చేస్తే ఒక 10 కోర్ పాయింట్స్ వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ అందులో ఏంటంటే, ఆర్థిక క్రమశిక్షణ లోపించింది, రాష్ట్రం పైన అప్పుల భారం విపరీతంగా మోపుతున్నారు, ఎడాపెడా అమరావతి పేరుతో లోన్స్ తీసుకుంటున్నారు, అమరావతి నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయని ఆయన చాలా విశ్లేషణ చేశాడు. దానిలో సో ఏం చెప్తారు మీరు? ఆర్థిక క్రమశిక్షణ లోపించింది ఆంధ్రప్రదేశ్లో. కేశవ్ గారు, గుడ్ ఈవినింగ్. అట్లాగే సుమన్ టీ ప్రేక్షకులు కూడా నా నమస్కారం. ఇప్పుడు కొంతమంది కొన్ని మాటలే మాట్లాడాలి, ఆ మాటలు మాట్లాడితేనే వాళ్లకు యాప్ట్ అవుతాయి. అంతే తప్ప వాళ్ళకి యాప్ట్ కాని మాటలు మాట్లాడితే చండాలంగా ఉంటది, వినడానికి చాలా అసహ్యంగా కూడా ఉంటది. ఆయన ఆర్థిక క్రమశిక్షణ గురించి ఆయన మాట్లాడుతాడు. మద్యాన్ని తీసుకొని పోయేసి తాకట్టు పెట్టినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019-24 వరకు ఈ రోజు ఎడాపెడా అప్పులు చేస్తారు. దేనికోసం చేస్తారు? రాష్ట్రం కోసం చేస్తున్నారు. అది దేనికోసం? అది అభివృద్ధి కోసం చేస్తున్నారు. నీలాగా తాకట్టు పెట్టేసి, ఆస్తులు తాకట్టు పెట్టి, ఆ మద్యాన్ని తాకట్టు పెట్టి నేను ప్రజలకు పనిచేస్తాను అని చెప్పి మేము చెప్పట్లేదు కదా. సంపాదించి సంపద సృష్టించి దాని ద్వారా ప్రజలకు సంక్షేమం చేస్తూ సృష్టించాలనే ప్లాన్ లోనే లోపం ఉంది. ఆల్రెడీ సెక్రటేరియట్, అసెంబ్లీ అన్ని అమరావతిలో ఉంటే మళ్ళీ ఎస్ఎఫ్టీ రేటు విపరీతంగా పెంచి కొత్త టెండర్లు ఇవ్వడం, కొత్త కంపెనీలు పిలవడం, ఇవి ఏంటి అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు కదండి. ఒకప్పుడు ఇవంతా కూడా మా మీద విమర్శలు చేసింది, ఇవి టెంపరరీ అని అన్నామని, టెంపరరీకి ఇంత ఖర్చు పెట్టేశారని చెప్పేసి దీంట్లో ఎక్కడ పరిపాలన చేసింది? అసలు సెక్రటరేట్ లేదు, అసెంబ్లీ లేదు, మండలి లేదు, ఇంకోటి లేదు అని చెప్పేసింది వీళ్లే కదా. మరి ఉంది అని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. మరి అంటే దీన్ని బట్టి మనం ఏమన్నా కేశవ్ గారు, 2019 ఎలక్షన్ మునుపు చేసిందంట బోగస్ ప్రచారము, తప్పుడు ప్రచారం అనే కదా అర్థం. సో వాళ్ళు మాట్లాడే మాటలకు అసలు అభివృద్ధి సంక్షేమం కూడా లోపించింది. విధానపరమైనటువంటి విషయాల్లో ఒక్క ఎన్నికల హామీ అమలు చేయలేదు. 142 హామీలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం పక్షాన. కూటమి పార్టీలన్నీ కూడా ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. తల్లికి వందనం ఏమైంది, ఇవన్నీ అడుగుతున్నారు. అంటే 142లో వాళ్ళు అడుగుతున్నది 1 లేదా 2. మిగతావన్నీ కూడా ఏమో కళ్ళుకి ఏమైనా గంతలు కట్టుకున్నారా, లేకపోతే కళ్ళు ఉన్నటువంటి కబోదులా వీళ్ళంతా కూడా? వృద్ధా పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచుతామని చెప్పాం, పెంచామా లేదా? ఉచిత సిలిండర్లు పథకం అమలు అవుతుందా లేదా? డిఎస్సి ఇది మేము ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాము, ఇచ్చామా లేదా? ఈ రకంగా తీసుకుంటే తల్లికి వందనం జూన్ లో ఇస్తామని చెప్పాము, ఆల్రెడీ జూన్ దాని మీద వర్కౌట్ నడుస్తోంది. ఆగస్ట్ నుంచి మేము ఉచిత బస్సు అని చెప్పాము, ఆల్రెడీ దాని గురించి జరుగుతోంది. ఇంకేం చేయాలా? వీళ్ళ కళ్ళున్న కబోదులు అనాలా, లేకపోతే మూర్ఖులు అని చెప్పాలా వీళ్ళని? అంటే వీళ్ళ కళ్ళు కనపడట్లేదా? 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ కనపడట్లేదా? ఉచిత పథకం కనపడట్లేదా? లేదంటే డిఎస్సి 16,000 చిల్లర పోస్టులు ఇచ్చింది వీళ్ళ కళ్ళ కనపడట్లేదా? ఏమైంది? వీళ్ళు ఏమంటారు దీనికి? తల్లి వందనం ఇస్తే జూన్ మంత్ లో స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి మేము ఇస్తామని చెప్పాం. అది కూడా వాళ్ళు అన్నట్టు కాదు, వాళ్ళు చెప్పినట్టు కాదు. ఎంతమంది ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు అంటే అంతమందికి ఇస్తామని చెప్తున్నాం కదా. మీలాగా బోగస్ పథకాలు పెంచుకుంటూ పోతామని చెప్పి విద్యుత్ ఒప్పందాల పైన కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. విద్యుత్ ఒప్పందాల మీద మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి అర్హత ఉందా అసలు? 2019లో అధికారంలోకి రాగానే మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఏవైతే అగ్రిమెంట్లు ఉన్నాయో వాటన్నింటినీ క్యాన్సిల్ చేస్తే హైకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వస్తే వడ్డీతో సహా 12,000 కోట్ల రూపాయలు ఫైన్ తో సహా కట్టించినారు. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నాడు విద్యుత్ ఒప్పందాల మీద? సెకీ మీద, నీ మీద సెకీతో చేసుకున్న ఒప్పందాల మీద నీకు అమెరికాలో వేసినటువంటి చార్జ్ షీట్ లో నీ పేరుంది, తమిళనాడు పేరుంది. ఈ మధ్యనే సెకీ చైర్మన్ 6 నెలలు 8 నెలలు ఇంకా ఉండంగా అతన్ని కూడా తీసి పడేశారు. నీ ఘనకార్యమే అది. నువ్వు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఒప్పందాల మీద? ఇప్పుడు ప్రభుత్వం కూడా పెట్టుబడులకి సంబంధించి చేస్తున్న ప్రకటనలో ఒక్కటి కూడా వాస్తవం లేదు.
గతానికంటే ఇప్పుడు పెట్టుబడులు తగ్గాయి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క 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 ఆ పరిశ్రమ చెప్పండి, ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పరిశ్రమ 2019-24 వరకు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు లేదా మంత్రులు, కన్సల్ట్ మంత్రులు విదేశాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని టాటా గ్రూప్ గాని, TCL గాని, లేకపోతే లులు గ్రూప్ గాని, ఇలాంటివంతా కూడా వీళ్ళందరూ వచ్చి చూసి ఈ దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్పేసి బిల్ గేట్స్ లాంటి కూడా ఇలా మొన్న ఉత్తరం రాశాడు కదండి చంద్రబాబు నాయుడు గారికి. మీ పరిపాలన దీక్షత, మీ పటిమ, వీటిని రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి బిల్ గేట్స్ లాంటోడు, ప్రపంచంలోనే కుబేరుడు, ప్రపంచంలోనే నడిపిస్తున్నటువంటి సంస్థ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తే ఈ మొహానికి కనీసం ఎవరు ఆఫ్రికా ఖండంలో ఒక మూలబడినటువంటి దేశంలో ఒక మూల ఎంపీ కూడా లెటర్ రాసే యోగ్యత లేదు. ఎలాగో లెటర్ రాశాడు గతంలో బ్రెజిల్ ప్రధానమంత్రికి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా. ఆ బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఒక షిప్ లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పేసి సిబిఐ ఆక్రమించుకుంది. వీళ్లకు మాకు అంత తేడా ఉంది. వీళ్ళు మాట్లాడతారు ఇండస్ట్రియలైజేషన్ గురించి. కానీ పరిశ్రమలకి సంబంధించి ఇప్పుడు అర్సాకి ఇస్తున్నటువంటి భూముల విషయం కానీ, లూలు గ్రూప్ కి ఇచ్చిన భూములు, ఇవన్నీ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. 99 పైసలకి లీజులు ఇవ్వడం ఏంటి? వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇంత చీప్ గా ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూముల్ని దోచిపెట్టడం కాదా ఇది అని ప్రశ్నిస్తున్నారు. మీ సమాధానం? ఊరికే వస్తారా వ్యాపారస్తులే? ఊరికే వస్తారా? ఏం ఇన్సెంటివ్ లేకుండా పెట్టుబడులు ఊరికే పెడతారా? నువ్వేమీకనే ఇన్సెంటివ్ లేకనే నువ్వు వాళ్ళకేం ఫేవర్ చేయకపోతే ఇక్కడికి వచ్చి వాళ్ళు కంపెనీలు పెట్టుకొని ఇక్కడ ఉన్న యువతకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఊరికే ఇస్తారా? ఊరికే పెడతారా? నువ్వేం ఫేవర్ చేయకపోతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఊరికే అవుతాయా? ఏం ఆంధ్రప్రదేశ్ ఒకటే ఊరికే ఇస్తుందా? లేకపోతే ఫేవర్ చేస్తుందా? లేకపోతే భూముల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, సబ్సిడీల విషయంలో కానీ, పర్మిషన్ విషయంలో కానీ పాలసీస్ ఇది దేశమంతా ఉన్నాయి. 99 పైసలు లీజ్ అనేదాన్ని లోకేష్ గారు మిత్ర బృందానికి అప్పగించారు ఆ భూములన్నీ అంటున్నారు. ఎవడు చెప్పాడు? చూపిమని చెప్పండి. 99 పైసలు ఎక్కడుందో? ఆ బూతు పత్రిక ఒకటి ఉండదు, బూతు పత్రిక రాస్తుంది. దాన్ని ఇతను వచ్చి మీటింగ్ లో పెట్టుకొని ప్రమోట్ చేస్తాడు. ఎల్లో మీడియా అని కూడా మాట్లాడి, ఎల్లో మీడియాని కూడా ఆయన దుమ్మెత్తి 99 పైసలు అని చెప్పేసి జీవో కాపీ ఎక్కడన్నా ఉందా? పేపర్ మీద ఎక్కడన్నా ఉందా? ఎక్కడా ఉండదు. రైట్. అన్ని రోత మాటలు. ఈరోజు ప్రెస్ మీట్ లో మొత్తం పాలసీస్ పరంగా మాట్లాడిన మాటలతో పాటు విజయసాయి రెడ్డి గారి గురించి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయారు, ఆయన పదవిని కూడా అమ్మేసుకున్నారు అని చెప్పారు అంటున్నారు. ఏంటి దాని గురించి ఏమన్నా క్లారిఫై చేస్తారా? విజయసాయి రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి ఏదో తక్కువ మాట్లాడితే అంత మంచిది. విజయసాయి రెడ్డి గురించి కానీ ఏదైనా మాట్లాడితే నడి రోడ్డు మీద నిలబెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి విషయంలో ఎంత కన్సర్న్డ్ గా ఉండి, ఎంత నోరు మూసుకొని, ఎంత నోరు అదుపులో పెట్టుకొని ఉంటే అంత మంచిది. లేకపోతే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి సంక్రమణాలకు పంపించేస్తాడు. కాదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం, కానీ విజయసాయి రెడ్డి గారి విషయం వస్తే ప్రతిసారి ఆయన బీజేపీతో టచ్లో ఉన్నారు ఇలాంటి ప్రచారమే వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి సరెండర్ అయ్యారు అంటున్నారు. అలాంటి విజయసాయి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలతో ఎవరితోనైనా టచ్ లో ఉన్నారా? ఒకటండి, యాజ్ ఎ ఇండివిజువల్ ఎవరితోనైనా టచ్ లో ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. నీతో టచ్ ఉన్న రోజులు విజయసాయి రెడ్డి చాలా మంచోడా? నీతో విభేదించి బయటకు వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు లొంగిపోయారు, బీజేపీ దగ్గర లొంగిపోయారు, బీజేపీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఈ వెధవ పలుకులా? నువ్వు చేసిన అఫెన్సులు, క్రైములు అంతా అతనికి తెలుసు కదా, నీ పార్ట్నర్ కదా, నువ్వు ఏమన్నైతే అతను ఏటూ కదా. అతను అప్రూవర్ గా మారితే కేసుల్లో 11 సిబిఐ 9 ఈడీ కేసుల్లో నువ్వు ఏడుంటావో, ఎక్కడుంటావో, ఏమవుతావో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే విజయసాయి రెడ్డి విషయంలో మంచిది. అయినా అది వాళ్ళిద్దరి మధ్యటువంటి వ్యవహారం, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సఖ్యతో లేకపోతే రైవల్రీ ఏదో మనకు అనవసరం. కానీ విజయసాయి రెడ్డికి చంద్రబాబు రెడ్డికి ముడిపెట్టడం అనేది నీ మూర్ఖత్వం జగన్మోహన్ రెడ్డి. కానీ ఒక విషయం చెప్పండి, మద్యం కుంభకోణం విషయంలో రాష్ట్రంలో కొంత హడావుడి నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అనలైజ్ చేసినటువంటి విధానం, అరెస్టులు, మద్యం కుంభకోణానికి సంబంధించి వస్తున్నటువంటి వార్తలు, వీటిని కూడా క్వశ్చన్ చేశారు. ఏ సంబంధం లేని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఏ సంబంధం లేని వాళ్ళు ఇరికిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఏంటి ఇదంతా కూడా ఎవడు చెప్పాలి కేశవ్ గారు? సంబంధం ఉంది లేదనేది జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? నీకు సంబంధం ఉంటే నువ్వు ఎత్తుకొని వీడిని అరెస్ట్ చేసుకోవాలంటే ఇన్వెస్టిగేట్ ఏజెన్సీస్ జగన్మోహన్ రెడ్డి మాట ఉంటుందా? హూ ఈజ్ జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక అఫెండర్. బెయిల్ మీద ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాదు, బెయిల్ మీద ఉన్నది ఈ జగన్మోహన్ రెడ్డి. బెయిల్ క్యాన్సల్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇతనికి చేయాలి ఫస్ట్.
11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో బెయిల్ శాంక్షన్ అయ్యేప్పుడు కండిషన్ బెయిల్ మీద వచ్చేసి ఎటువంటి తప్పు చేయము, సాక్షులను ప్రభావితం చేయము, ఎటువంటి నేరం చేయము, ఎటువంటి ట్యాంపరింగ్ చేయము, దర్యాప్తుకు సహకరిస్తాము అని చెప్పి ఆన్ కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చింది ఇతను. ఈ రోజు బెయిల్ క్యాన్సిల్ చేస్తూ వస్తే జగన్మోహన్ రెడ్డికి చేయాలా? థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.